హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది లాంగ్ వీడియో తీయక. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము, నంచర్ల. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పురాతనమైన గుడి ఉంది. అంటే చాలా పాతకాలం గుడి. ఇది ఇంకా కట్టలేదు, కానీ రాయి కింద టెంపుల్ ఉంటుంది. వెళ్ళాలంటే లోపలికి కొంచెం నేను చూపెడతాను, మీరు చూడండి. చెప్పే కన్నా చూపెట్టడం ఇంకా ఈజీ ఉంటుంది మీకు. ఈ చుట్టుపక్కల వాతావరణం ఎట్లుందో మీరు కూడా చూడండి. మొత్తం చుట్టుముట్టు కొండలే ఉన్నాయి చూడండి. చుట్టుముట్టు కొండలే ఉన్నాయి. ఇగో ఈ టెంపుల్కి సంబంధించిన రాయి ఇది చూడండి. నేను ఎక్కువ కనబడకపోవచ్చు, ఎందుకంటే నా వీడియోస్ నేనే తీయాలి కాబట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అందుకనేసి. చాలా పాత గుడి ఇది. వెంకటేశ్వర స్వామి గుడి ఇది, టెంపుల్. ఇక్కడ ఈరోజు అంటే ఒక 3 days నుంచి ఫెస్టివల్ లాగా అవుతుంది. బొడ్రాయి పండుగ చేశారు, అలాగే ఇక్కడ హోమం కూడా చేశారు. మా బ్రదర్ అతను. హాయ్ చెప్పరా. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం పండి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం, చూద్దాం టెంపుల్ లోపల ఎలా ఉంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం రావడం. కొండ లోపలనే చిన్న హోల్ లాగా చేసినట్టు చేసి టెంపుల్ చేశారు. లోపలికి వెళ్ళి మీకు జూమ్ చేసి చూపెడతాను. నేను కనబడకపోవచ్చు, కానీ టెంపుల్ ఎలా ఉందో చూపెడతాను, ఓకేనా. అమ్మా, ఇది చాలా పాత పాత టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే మన యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు మీకు నరసింహస్వామిది ఎట్లా కొండల నడుమధ్యలో ఉంటుందో అట్లా ఉన్నది ఇది. దీంట్లో 2 విగ్రహాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పాత విగ్రహం ఉంది, ప్లస్ కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహం కూడా ఉంది. అది కూడా చూపెడతాను మీకు. హనుమాన్ది కూడా టెంపుల్ ఉంది, చూపెడతాను. ఇవి కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహాలు చూడండి. స్వామివారికి ఒక 10 days బ్యాక్ కళ్యాణం అయింది, అందుకే ముందల పక్కన మనము చూసాం కదా, కళ్యాణ పందిరి వేశారు. అబ్బా, కరెంటు కూడా టైంకి పోయింది. ఓకే ఓకే. ఇంకా నీ పక్క పొంటి కింది నుంచి వెళ్ళాలి అంటే రాయి లోపలనే టెంపుల్ లాగా చేసేది. పైన మొత్తం పెద్ద బండరాయి ఇది. ఇది ఒరిజినల్ టెంపుల్, ఒరిజినల్ మెయిన్ అయిన విగ్రహం ఇది. అది ముందలు ఉన్నాయి, కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించారు, అమ్మవారితో సహా ప్రతిష్ఠించారు. ఇది స్వామివారిది ఉన్న మెయిన్ విగ్రహం ఒకటే ఇది. నంచర్ల ఊరు లోపల ఉన్నది విగ్రహం ఇది, అమ్మవారితో పాటు. ఇక్కడ చూడండి, చాలా పురాతనమైన గుడి. కానీ అయితే ఇంకా టెంపుల్ కట్టడం అయితే ఇంకా ఓకే కాలేదు. టెంపుల్ ఓకే అయితే ఇంకా చాలా పెద్దగా కడతారు అనేసి ఊరి వాళ్ళు చెప్తున్నారు. బయట హనుమాన్ టెంపుల్ కూడా చూపెడతాను మీకు. కట్కర్ थोड़ा निकलना है.
లోపల చూశారు కదా ఫ్రెండ్స్, మీకు బయట నుంచి వ్యూ చూసి పెడతాను ఈ టెంపుల్ ఎట్లా ఉంది. కొండ లోపల కింద ఈ టెంపుల్ చాలా పాతకాలం నుంచి ఉన్న టెంపుల్. అది లోపల చూపెట్టిన విగ్రహం ఏమో పాత టెంపుల్. ఇప్పుడు ఇవి ముందల పెట్టినవి కొత్తగా ప్రతిష్ఠించిన టెంపుల్. అలాగే ఈ పందిరి ఏంటంటే ఆ స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. ఒక 10 days బ్యాక్ ఏమో స్వామివారి కళ్యాణం జరిగింది. అదే పందిరి ఇది. చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడ సైడు. ఎందుకంటే ఊరు నుంచి ఒక 2 kilometers అట్లా ఉంది. మీకు టెంపుల్ది బయట వ్యూ కూడా చూపెడతాను. టెంపుల్ వ్యూ కూడా చూపెడతాను. అవన్నీ చూస్తున్నారు కదా, అది స్టోన్. ఆ స్టోన్ కిందనే టెంపుల్ అట్రే. ఆ స్టోన్ కిందనే మొత్తం టెంపుల్ అది. స్వామివారి టెంపుల్ పాత, అంటే పాత విగ్రహం, అంటే స్టార్టింగ్ మెయిన్ విగ్రహం ఉంది. అలానే కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. చుట్టుముట్టు మొత్తం స్టోన్స్ ఇక్కడ మనకు. తీరక నదికారం మై ఫ్రంట్ కెమెరా లాగాలి. అలాగే హనుమాన్ది కూడా ఉన్నట్టుంది. హనుమాన్ది కూడా మీకు చూపెడతాను. టెంపుల్ అంటే స్వామివారికి ముందర కొంచెం ఫ్రంట్ సైడ్ వస్తే ఆంజనేయ స్వామి రాతి పైనే చెక్కిన శిల్పం, ఎప్పుడో పురాతనమైన శిల్పం హనుమంత్ ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూపెడతాను చూడండి. ఇది టెంపుల్ చూడండి, హనుమంత్ ఉంది. పాత, చాలా పాత టెంపుల్, రాతి మీద చెక్కిన విగ్రహం. వీడియోస్ అన్ని జాయిన్ చేసి ఇంటికాడికి పోయినాక ముందర అది పెట్టేసి First is a structure.